ఒక హోమ్ మినిస్టర్ గారి యొక్క వీడియోనే మార్పింగ్ చేసి ఎడిట్ చేసి అనని విషయాన్ని అన్నట్టు చిత్రీకరించి ఇవాళ సమాజంలో కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ అంటే ఎంత భయం ఉందో అర్థమవుతుంది. వాళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ భయపడ్డది బీజేపీని చూసి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది, కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి రెండింతలు భయపడుతుంది బీజేపీ అంటే. ఎందుకంటే అత్యధిక స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవబోతుంది. అన్ని వర్గాల ప్రజలు ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే, ఇంకా నిధులు రావాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలో ఏర్పడబోతుంది కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన ఎక్కువ మంది ఎంపీలకు గెలిపించాలని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఇచ్చిన 6 గ్యారెంటీలను 100 రోజుల పాటు అమలు చేస్తానని అమలు చేయకపోవడం వలన తెలంగాణ ప్రజలను మోసం చేసింది కనుక, కర్ణాటకలో ఏ విధంగా మోసం చేసిందో తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మోసం చేసింది కనుక ఈ పార్టీ తనకి గుణపాఠం చెప్పాలి. గతంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పినాం, ఈ కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలు ఆలోచించి బీజేపీకి ఓటు వేసి ఎక్కువ స్థాయిలో మెజార్టీ స్థానాలను ఎంపీలకు గెలిపించాలని చెప్పి అన్ని సర్వే రిపోర్టులు వస్తున్న సందర్భంలో రిజర్వేషన్లను బీజేపీ ఆపేస్తుందని చెప్పి ఇవాళ వార్తలు ఒక వీడియో మార్పింగ్ చేసి ఇవాళ ప్రచారం చేసే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుమాల చర్య కొట్టి కాదు. ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా పేద ప్రజల యొక్క బతుకులతో ఆడుకోవద్దు.